ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. దెన్ ద వాల్ ఆఫ్ ద సిటీ విల్ కొలాప్స్ అండ్ ద ఆర్మీ విల్ గో అప్ ఎవ్రీవన్ స్ట్రైట్ ఇన్. జాషువా చాప్టర్ 6 verse 5. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క గమ్యమునకు మనం చేరకుండా మనం వెళ్ళాల్సిన మార్గంలో ఎన్నో అడ్డుగోడలు వంటి సమస్యలు వస్తుంటాయి కదండి. మనము ముందుకు సాగకుండా ఎన్నో శోధనలు, ఎన్నో అనారోగ్యములు, ఎన్నో ఆర్థిక పరమైన కష్టాలు, కుటుంబ సమస్యలు, అశాంతికరమైన జీవితం మనల్ని ఆపివేస్తుంటాయి. ముందుకు వెళ్ళలేని బంధకాలు మనల్ని కట్టిపడేస్తాయి. అయితే దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు, అటువంటి అడ్డుగోడల వంటి ప్రాకారములను కూల్చివేస్తాను అని. అవి ఎంత బలమైనవైనా సరే, ఎంత భయంకరమైనవైనా సరే అవి కూలిపోక తప్పదు అని ఈ రోజున లేఖన భాగములను మనం చూసినట్లయితే గ్రహించవచ్చు. ఈ యొక్క మాటలు ఆ దేవాది దేవుడు యెహోషువతో చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇజ్రాయేలీలు కూడా వారి యొక్క గమ్యానికి చేరాలంటే, దేవుడు చూపించిన కానాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసించాలంటే, ఆనందంగా జీవించాలంటే వారు ముందుకు సాగాలి. అలా ముందుకు వెళ్తుండగా ఒకసారి యెరికో అనే ప్రాంతము నుండి, ఆ పట్టణములో నుండి దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ పట్టణము వారు ఇజ్రాయేలీలను వారి పట్టణములో నుండి సాగడానికి ఒప్పుకోలేదు. మేము రానివ్వమంటే రానివ్వమని వారి యొక్క ప్రాకారములను మూసివేసుకున్నారు. ప్రాకారములు అనగా ఆ యెరికో పట్టణం చుట్టూ ఉండే ఒక పెద్ద గోడ, చాలా ఎత్తులో ఉంటుంది. దానికి మనలాగే ఒక ద్వారం ఉంటుంది, అంటే మన చుట్టూ ఉండే కాంపౌండ్ వాలులా ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ పట్టణంలో నుండి దాటి వెళ్ళాలి. కానీ వారు రానివ్వడం లేదు. వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది, యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అని. ఈ రోజున మన పరిస్థితి కూడా కొన్నిసార్లు ఇలానే ఉంటుంది కదండి. మనము చేరాలనుకున్న గమ్యానికి చేరకుండా అనేక మంది మనము నడిచే మార్గాలలో ఆటంకం కలగజేస్తారు. మనము ముందుకు వెళ్ళకుండా మనల్ని ఏదో ఒక విధంగా ఆపుతారు. అందులో మన తల్లిదండ్రులే కావచ్చు, అందులో మన స్నేహితులే కావచ్చు, మనం ప్రేమించే వారే ఉండొచ్చు. ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఆపుతుంటారు. కొన్నిసార్లు అపవాది మనల్ని అనారోగ్యాల పాలు చేస్తుంటాడు. కొన్నిసార్లు కావలసినంత డబ్బు లేకుండా ఆర్థిక పరంగా చతికిల పడేలా చేస్తాడు. ఏవో మానసిక సమస్యలను సృష్టిస్తాడు. మరి ఇటువంటి అడ్డుగోడలు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలండి? ఎలా ఎదిరించాలి? ఎలా వాటితో పోరాడి ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నావేమో. కొందరైతే ఇంత పెద్ద అడ్డుగోడ వచ్చింది కదా, ఇంకెందుకులే అని అక్కడే ఆగిపోతారు. గమ్యం చేరడం ఇక అసాధ్యం అనుకుంటారు. ఎందుకంటే వారికి వచ్చిన ఆ బాధ, ఆ కృంగుదల, ఆ పరిస్థితి అటువంటిది. ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలకు కూడా ఇటువంటి పరిస్థితే వస్తే వారు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించారు. మనకొచ్చిన పెద్ద పెద్ద సమస్యల వలె ఆ యెరికో ప్రాకారములు కూడా ఎంతో బలమైనవైనప్పటికీ వాటిపైనే ఎన్ని బండరాళ్ళు వేసినా, ఎన్ని సుత్తులు పెట్టి బాధినా పగిలిపోవు. కనీసం పెచ్చులు కూడా ఊడవు. కొంతమందికి వచ్చిన అనారోగ్యం ఎన్ని మందులు వేసుకున్నా బాగవదు. కొంతమందికి వచ్చిన కుటుంబ సమస్య ఎంతమందితో రాజీ కుదిర్చినా, తీర్పు చెప్పించినా సద్దుమనగదు. ఇలానే ఆ రోజు ఇజ్రాయిల్ ఎదుట ఉన్న యెరికో గోడ కూడా ఉన్నది. అంత కఠినంగా, దృఢంగా ఉన్నది. అయితే ఆ సమస్య నుండి వారు బయటపడడానికి దేవుడు ఒకే ఒక సింపుల్ టెక్నిక్ చెప్పాడండి. ఏం చెప్పాడంటే, వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనుక జనులు తమ ఎదుటకు చక్కగా ఎక్కుదురు అని.
ఏదో యుద్ధం చెయ్యాలి, ఏవో గొడవలు పడాలి, ఎవరి కాల్లో మొక్కాలి అని దేవుడు చెప్పడం లేదండి. ఆయన్ను మానక స్తుతించమని ఆయన ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఆ ఇజ్రాయేలీలు మానక స్తుతిస్తుండగా ఆ యెరికో గోడలు కూలి వారు ముందుకు సాగారు. ఈ రోజున నీ జీవితంలో ఉన్న ఎటువంటి అడ్డుగోడైనా నీవు కూల్చాలి అనుకుంటే, దానిని దాటి వెళ్ళాలని నీవు ఆలోచన చేస్తుంటే, ప్రయాస పడుతుంటే, ఏం చేయాలో తెలియక దుఃఖ స్థితిలో నీవుంటే నీవు చేయాల్సిందేమిటో తెలుసా? మానక దేవుణ్ణి స్తుతించు, ఆయనకు నీ వాద్యాన్ని అప్పగించు, ఆయనకు నీ శత్రువులను అప్పగించు, నీ అనారోగ్యమును అప్పగించు. ఆయనే ఆ భయంకరమైన సమస్యల వంటి ప్రాకారములను పడగొడతాడు. నీ జీవితంలో నీవు ముందుకు వెళ్ళేలా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపు చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనిగరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవు దేవుడవు, నిత్యుడవగు తండ్రివి, సమాధానపరిచే దేవుడవు, స్వస్థతనిచ్చే దేవుడవు తండ్రి. అయా మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా మా యొక్క గమ్యమునకు మేము చేరకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి బంధకాల నుండి, ప్రతి శోధనల నుండి, ప్రతి అనారోగ్య సమస్యల నుండి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి, ఎంత బలమైనదైనా వాటి నుంచి తండ్రి మాకు తండ్రి విడుదలను అనుగ్రహిస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ఆదరించి లేవనెత్తినందుకు స్తోత్రాలు ప్రభా. ఆదరణ కలిగించే మాటలను మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. వారి యొక్క గమ్యం చేరకుండా అడ్డుపడుతున్న ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. మీ నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది, మీ నామము ద్వారా స్వస్థత, మీ నామము ద్వారా విడుదల అయా బిడ్డలు పొందుకున్నట్లుగా కృప చూపించండి. అనుదినము మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, అపవాదిని సిగ్గుపరిచే విధంగా బిడ్డలను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అవును నా తండ్రి, నీ కొట్టల్లో ధాన్యము సమృద్ధిగా ఉండునట్లు అయా నీవు చెప్పినటువంటి ఆజ్ఞలను బిడ్డలు పాటించినట్లుగా మీ యొక్క కృపను చూపి వారికి ఉన్న అప్పులు, బాధలు, ఆర్థిక సమస్యలను కొట్టివేసి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా కుటుంబ సమస్యలు ప్రభా, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, విడిపోయిన కుటుంబాలతో అయా దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి పిల్లలను బట్టి ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి అయ్యా. అయా మరి తండ్రి, నిత్యము అయా నీ యొక్క సన్నిధిలో బిడ్డల యొక్క కుటుంబము ఆనందంగా సంతోషంగా ఉండునట్లు బిడ్డల యొక్క తండ్రి అయా మనసుని మార్చి కఠినమైన హృదయాలను కరిగించి మాంసపు గుండెలు వారికి దయచేసి వారి కుటుంబాలను కట్టుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలకు తండ్రి మీ వాక్యము ద్వారా వారి యొక్క నడవడికను సరిచేసుకోవడానికి కృపను చూపించమని అయా మరి తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా చేతి పని చేసుకునే వారిని దీవించండి, బిజినెస్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఏ పనులు లేక ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి పనిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభువా సంతానము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి సంతానమును అనుగ్రహించండి. సంతానపు వారి ఇసుక రేణువుల వల్ల విస్తారమగుదురన్న వాగ్దానం బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. అదేవిధంగా నా ప్రభువా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి. అయా డెలివరీ సమయంలో మీరే వారికి అయా తోడుగా ఉండండి. సుఖప్రసవము అయినట్లుగా కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను తండ్రి అయా మీరే కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బలైన తగలకుండా ప్రభా బిడ్డలను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రభువా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితం అంతటిని దీవించండి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలను మా భారతదేశమును తండ్రి మీరు జ్ఞాపకము చేసుకునండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు మీ యొక్క జ్ఞానమును దయచేయండి ప్రభా.
అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు తండ్రి ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, చెప్పుకోలేని బాధలతో, విరిగి నలిగిపోయిన హృదయముతో మీకు మొరపెడుచున్నారో బిడ్డల యొక్క తండ్రి సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఆ యొక్క దుఃఖమును తీసే సంతోషము, సమాధానము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.